నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. డ్రగ్స్ నివారణపై చైతన్యం కలిగి ఉండాలి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రాచలంలో కళాజాతర కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి పట్టణంలో సిఐ నాగరాజు సారథ్యంలో డ్రగ్స్ పై చైతన్యం అనే అంశంపై ఏర్పాట్లు చేసిన పోలీస్ బృందాల కళా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో ఎటువంటి గంజాయి రవాణా జరిగినా పోలీస్ వారికి తెలియజేయాలని, యువత గంజాయి మత్తులో ఎంజాయ్ చేయొద్దని, బ్రతుకుని నరకం చేసుకోవద్దని ఆయన హితవు పలికారు. యువతి యువకులు ఉన్నత చదువులు చదివి గొప్పగా ఎదగాలని, తల్లిదండ్రుల శ్రమను గుర్తించి చెడు వ్యసనాలకు బానిస కాకుండా జాగ్రత్త వహించాలని, గంజాయి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తూ ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో MRPS మాజీ సీనియర్ నాయకులు అలవాల రాజా, మానవ హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, శ్రీనివాసరావు, వాల్మీకి తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ మధులిక, భద్రాచలం. అమ్మా 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 ఎక్కడున్నావు అమ్మా? కాలేజీ టైం అయిందమ్మా. క్యారేజ్ తీసుకురా, ఎగ్జామ్స్ ఉన్నాయి. క్యారేజ్ పెట్టు. టైం అయింది. మీ నానంతే నువ్వంత ఇద్దరు అంతేనారా? మీరిద్దరు ఇగో అరే అరే చిన్నాడు ఆగ్రా. మీ నాన్న ఎండనక వాననక తిండున్నా లేకున్నా కష్టపడి ఫోన్ చేసిండు. రామారావు గారు ఫోన్ చేసిండు. దాన్ని తడిచిపోయేటట్టుంది, వచ్చి తొందరగాని అదేదో అమ్మేసి తొందరగా చిన్నోడికి ఫీజు కట్టాలిగా, వెళ్ళొస్తా కొంచెం. అయ్యా చిన్న మాట, మబ్బులంతా పట్టి వర్షం అంతా వచ్చేలాగుందయ్యా. మనకేమో హాస్పిటల్లో ఉండొచ్చినావు, మీకేం ఆరోగ్యం అంతా బాగాలేదు. నా మాటిని కొంచెం ఈ పూట రెస్ట్ తీసుకోవచ్చు కదయ్యా. లేక లేక కలిగిన సంతానం వాడు. అది అమ్మి వాడి ఫీజు కడితే కానీ వాడి కాలేజీకి వెళ్ళడాయా. ఇదంతా ఉండేదేలే కానీ అబ్బాయి ఏమన్నా వచ్చి తింటున్నాడా సరిగా సమయానికి? వాడు మంచిగా కాలేజీకి వెళ్తాడు, టయానికి వస్తాడు, తింటాడు, వెళ్తాడయ్యా. వాడి గురించి నాకేం బాధ లేదయ్యా. మీ గురించి మీ ఆరోగ్యం బాగుండట్లేదు, మీరు ఒక రోజు రెస్ట్ తీసుకోమన్నా తీసుకోకుండా మీకేమన్నా అయితే నేను వాడు బాధపడాలి కదయ్యా. ఆ గురించి ఏముందిలే పార్వతి, వెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు మానాయి. నా గురించి ఏం బాధపడగానే అబ్బాయి జానీ గారికి వస్తే కొద్దిగా 4 మాటలు చెప్పు. బయట పరిస్థితులు బాగలేదా, ఊకే స్నేహితులతో అటు ఇటు
బయట చూస్తూనే ఉండవు కదా అంతా ఆ ఏఎంసీ కానీ ఆ కుర్రోళ్ళు వీళ్ళంతా కూడా ఎడ తిరుగుతూ ఉన్నారు. కొంచెం చెప్పు పార్వతి. సరే అయ్యా, నేను చెప్తా వాడిని, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఆ పొలానికి వెళ్ళి వస్తా. జాగ్రత్త జాగ్రత్త, వెళ్ళండి. మనం బిజినెస్ చేయాలి. ఇక ఇక్కడ చూసినావుగా మొత్తం యూతే ఉంది. అవునురా. అందరికి అరే మన కాలేజీ వాళ్ళకి కూడా నేర్పిద్దారా, తీసారా? నేను కిషోర్ గడి ఫోన్ చేస్తా, వాళ్ళు తీసుకోరన్నమాట గంజాయి. ఇక్కడ ఉన్న అందరికి మనం అలవాటు చేసి డబ్బు తప్పేసుకోవాలి. మీ ఫ్రెండ్ పేరు కిషోరారా? నేను ఫోన్ చేస్తాను. సరే ఫోన్ చేయి. మన లొకేషన్ పెట్టరు వీడికి దమ్మని. అరే కిషోర్, రే ఇగో ఇక్కడే ఉన్నా. ఎవరైనా మమ్మల్ని పట్టుకున్నారు? హలో, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఏదో సార్ సరదాగా మా రాజు నేను మాట్లాడుకుంటున్నాం సార్. అవును సార్, అవును. కాదు, ఆ. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? లేదు, మామూలుగా దమ్ము సిగరెట్ తాగుతున్నాం సార్. కాలేజ్ స్టూడెంట్ ఇక్కడ సరదాగా సిగరెట్ తాగుతున్నాం సార్. మేము ఇదంతా మా కాలేజీ ఆవరణం. చూడయ్యా, నువ్వు ఇంటి దగ్గర ఏం చెప్పి వచ్చినావు? కాలేజీకి పోతున్నాం అని చెప్పినాం సార్. మరి కాలేజీకి పోకుండా మరి ఏందయ్యా ఈ ఏరియాలో మీరు ఆల్రెడీ ఏదో సిగరెట్ తాగుతున్నావు? యూత్ ఎంజాయ్. ఎంజాయ్ సార్. ఏ కానిస్టేబుల్, అసలు వాళ్ళు ఏముంది ఒకసారి వీళ్ళు తాగేది ఒకసారి పరిచయం చేయండి. సార్ ఓకే సార్, గంజాయి సార్ ఇందులో. అవును సార్. నేను పోలే. ఏమయ్యా సార్ మీరు చేసే పని ఏంది ఇది? ఏం లేదు సార్. ఎవరు మీకు సప్లై చేసింది? ఎవరు? మర్యాదగా చెప్తారా? ఆల్రెడీగా స్టేషన్కి తీసుకుపోవాలా? సార్ వాడు మావాడే, నా ఫ్రెండ్ గాడు. ఆ, వాడు కిషోర్ గాడు తీసుకొచ్చి. ఓకే. నీ పేరు చెప్పు. రాజు బాయ్. ఏమయ్యా, ఇక్కడ పోలీసు మాట్లాడుతుంటే నువ్వు ఏదో ఎల్లకాలం చెప్తున్నావేమో. చదువుకునేటోళ్ళు ఇలానే మాట్లాడతారా? యూత్. ఏం చెప్పు, లేకపోతే స్టేషన్ తీసుకుపోతాం. నిజమే సార్, నా పేరు రాజు బాయ్. నాన్న పేరు చెప్పు. సింగం బాయ్. స్టేషన్కి పోతే నీ ఎత్తకారాలన్నీ బయటపడతాయి, అర్థమైందా? నువ్వు చేసిన ఎదవ పనికి మీ అమ్మ నాన్న బాధపడతారు అక్కడ. నీ ఏజ్ ఎంత? 18, 19, 20, 21, 25 సార్. 25 సార్. 25. నీవు ఉండే ఏరియా ఎక్కడ? కేసీఆర్ కాలనీ. నీ అడ్రస్ చెప్పు. నా పేరు రమేష్ బాబు సార్. నాన్న పేరు? రుద్రయ్య. రుద్రయ్య. నీ ఏజ్ ఎంత? 28 సార్. మీదెక్కడ? ఏసీ కాలనీ సార్. ఎస్సీ కాలనీ, భద్రాచలమా? అవును సార్. ఓకే ఓకే. భద్రయ్య, సార్ ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఒకడు పరాలైపోయాడు, పొట్టికుంటాడు. ఆయన పేరేంది? లేదు సార్, మీ ఇద్దరే ఉన్నా సార్. ఎవరు లేడా? లేదు సార్. మీరు మర్యాదగా చెప్తేనేమో మీ మీద కేసు లేకుండా ఇంకే వాళ్ళ నాన్న పేరేంటి? త్రిమూర్తులు రాంబాబు. ఆయన ఉండేది ఎక్కడ? ఇక్కడే కేసీఆర్ కాలనీ. పార్వతి, అరే జానీ. అంకుల్ ఏమయ్యా? ఏంటయ్యా పోలీసు వాళ్ళు వచ్చింది? ఏంటయ్యా? చూడమ్మా, మీ అబ్బాయి కాలేజీకి పోయిన అంటున్నాడు కదా మీ ఆయన. అవును సార్, పోయిండు, వచ్చిండు, పండుకుండు. మరి మీ అబ్బాయి వీళ్ళతో కాలేజ్ ఆవరణంలో గంజాయి తాగుతుంటే పట్టుబడ్డాడమ్మా. ఆయన పరాలే వచ్చింది. ఏ కాదు సార్, వాళ్ళు మా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళ స్నేహాలు చేయడు సార్. అబ్బాయి అంటాడు కాదు, ఏదో అబద్ధం చెప్తున్నా సార్. చెప్తున్నారు సార్ వాళ్ళు. మా అబ్బాయి ఎలాంటి కాదు, కాలేజీకి మంచి బుద్ధికి పోయి బుద్ధికి ఇంట్లో ఉంటాడు. అంటే సరే ఒకటి, చూడమ్మా, మీ అబ్బాయి కాలేజీకి పోయినట్టున్నావు. అవును సార్, పోయింది సార్. సరే ఏమయ్యా, అతను పరాలై వచ్చింది మేము వచ్చిన తర్వాత వాడేనా? చూడమ్మా, ఏమంటారు మీరు? లేదు సార్, మావిడ అంటాడు కాదు,